ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆపన్న రక్షక నారాయణ, ఆపన్న రక్షక నారాయణ, అసుర సంహార నారాయణ, అసుర సంహార నారాయణ, ఆర్తరక్షక నారాయణ, ఆర్తరక్షక నారాయణ, అలంకార ప్రియ నారాయణ, ఆదిపురుష నారాయణ, ఆపన్నివారక నారాయణ, ఆదిత్య తేజ నారాయణ, అనుంగదేవ నారాయణ, అత్యంతరహిత నారాయణ, ఆత్యంతరహిత నారాయణ, జనాదరక్షక నారాయణ, జనాదరక్షక నారాయణ, ఆనంద విగ్రహ నారాయణ, అసమాన తేజ నారాయణ, అపూర్వ రూప నారాయణ, అంబుజనాభ నారాయణ, ఆదిమ బ్రహ్మ నారాయణ, ఆదిమ బ్రహ్మ నారాయణ, అచ్యుత రూప నారాయణ, అమేయాత్మ నారాయణ, అమేయాత్మ నారాయణ, అసుర భయంకర నారాయణ, అరవిందాక్ష నారాయణ, అసంగజనక నారాయణ, వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భగవద్బంధువులారా, కార్తీక మాసం, కార్తీక పురాణం 29వ రోజు. ధనేశ్వరుడి కథ. ధనేశ్వరుడి కథ నారద మహర్షి పృథు మహారాజుకు మధ్య జరిగిన సంభాషణను గురించి కృష్ణుడి ద్వారా సత్యభామ తెలుసుకుంటుంది. అసలు పాపపుణ్యాలు ఎలా వస్తాయి, ఉత్తమ గతులు ఎలా లభిస్తాయి అని కృష్ణుడిని సత్యభామ అడుగుతుంది. అందుకు కృష్ణుడు ఇలా చెప్పడం మొదలు పెడతాడు. కృతయుగంలో ఎవరు పాపం చేసినా గ్రామస్థులంతా అనుభవించవలసి వచ్చేది. ద్వాపరయుగంలో ఒక వ్యక్తి పాపాలు చేస్తే అతని కుటుంబ సభ్యులు మాత్రమే ఆ కర్మ ఫలితాన్ని అనుభవించవలసి వచ్చేది. కానీ కలియుగంలో ఎవరైతే పాపం చేస్తారో ఆ ఒక్కరు మాత్రమే ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది. అంతేకాదు, కలియుగంలో ఉద్దేశపూర్వకంగా పుణ్యం చేయకపోయినా పుణ్యకార్యాలను చూడటం వలన కూడా కొంత పుణ్యం లభిస్తుంది. అలా లభించే పుణ్యం వలన కూడా ఉత్తమ గతులు కలుగుతాయి. అందుకు ఉదాహరణగా నీకు ఒక కథ చెబుతాను విను అంటూ చెప్పడం మొదలు పెడతాడు శ్రీకృష్ణుడు. అవంతిపురములో ధనేశ్వరుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. మొదటి నుంచి కూడా ఆయన ఆచార వ్యవహారాలకు దూరంగా ఉంటూ వస్తాడు. నియమనిష్టలు ఆయనకి తెలియవు. మద్యానికి బానిసై ఆయన వేశ్యలోలుడు కూడా అవుతాడు. మద్యానికి బానిసైన ఆయన వేశ్యాలోలుడు కూడా అవుతాడు. సత్యాన్ని మాట్లాడటం ఆయనకి ఎంత మాత్రమూ అలవాటు లేని పని. ఎప్పుడూ ఎవరికీ పొర్రపాటున కూడా సహాయ సహకారాలను అందించేవాడు కాదు. దాన ధర్మాలకు సాధ్యమైనంత దూరంలో ఉండేవాడు. ఏదో వ్యాపారం చేసుకుంటూ ఆ పనిపై అన్ని ఊళ్ళు తిరుగుతూ ఉండేవాడు. అలా ఆయన ఒక కార్తీక మాసానికి మాహిష్మతీ నగరం చేరుకుంటాడు. ఆ నగరం చుట్టూ నర్మదా నది ప్రవహిస్తూ ఉంటుంది. కార్తీకంలో పెద్ద సంఖ్యలో అక్కడికి భక్తులు తరలి వస్తూ ఉంటారు. అందువలన తన వ్యాపారం బాగా సాగుతుందనే ఉద్దేశంతో ఆయన అక్కడికి చేరుకుంటాడు. ప్రతిరోజు తెల్లవారక ముందే భక్తులు కార్తీక స్నానాలు చేయడం చూస్తాడు. తాను కూడా చేస్తాడు. అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు
ఆయనకి పరిచయమవుతారు. కార్తీక వ్రత విశేషాలను గురించి వాళ్ళు చెబుతూ ఉంటే వింటాడు. అలాగే భగవంతుడి లీలా విశేషాలను గురించి మాట్లాడుకుంటే ఆసక్తితో వింటాడు. అలా సజ్జన సాంగత్యం వలన ఆయన భగవంతుడి నామాన్ని స్మరించడం మొదలు పెడతాడు. ఇలా కార్తీక మాసంలో తన వ్యాపారం కూడా బాగా సాగుతూ ఉండడంతో ధనేశ్వరుడు ఆ నగరంలోనే ఆ నెలంతా ఉండిపోతాడు. కార్తీక పౌర్ణమి రోజున చేసే దీపోత్సవం కూడా తిలకిస్తాడు. ఆలయాలకు వచ్చి వెళ్ళే భక్తులను చూస్తాడు. భగవంతుడు ఆయనను సేవించడానికి సంబంధించిన సందేహాలను సాధు సజ్జనులను అడిగి తెలుసుకుంటాడు. ఇక ఆ ఊరు నుంచి ధనేశ్వరుడు వెళ్ళిపోవాలని అనుకుంటూ ఉండగా ఒక విషసర్పం ఆయనను కాటు వేస్తుంది. దాంతో వెంటనే ఆయన అక్కడికక్కడే మరణిస్తాడు. అలా పాము కాటు కారణంగా మరణించిన ధనేశ్వరుడు యమలోకానికి వెళతాడు. ధనేశ్వరుడి గురించి విషయాలు చెప్పమని చిత్రగుప్తుని యమధర్మరాజు అడుగుతాడు. ధనేశ్వరుడు గురించి విషయాలు చెప్పమని చిత్రగుప్తుడిని యమధర్మరాజు అడుగుతాడు. మొదట నుంచి ఆయన అనుసరిస్తూ వచ్చిన కార్యాలను గురించి చిత్రగుప్తుడు వివరంగా చెబుతాడు. దాంతో ధనేశ్వరుడిని అగ్నిగుండంలో తోయమని యమధర్మరాజు ఆదేశిస్తాడు. ఆ మాట వినగానే ధనేశ్వరుడు హడలిపోతాడు. తనని వదిలేయమని కేకలు పెడతాడు. ఆ మాటలను వినిపించుకోకుండా యమభటులు ఆయనను అగ్నిగుండంలో తోసేస్తారు. అగ్నిగుండంలో పడగానే ధనేశ్వరుడు మాడిపోతాడని యమభటులు అనుకుంటే అలా జరగకపోవడం వాళ్లకు ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. అగ్నిగుండం తన స్వభావాన్ని పూర్తిగా మార్చుకున్నట్టుగా చల్లగా మారిపోవడం ధనేశ్వరుడికి కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తన ఒక్కడి విషయంలోనే ఇలా జరుగుతుందా, లేదంటే అందరికీ కూడా ఇలాగే అనిపిస్తుందా అనే ఒక రకమైన అయోమయానికి ఆయన లోనవుతాడు. యమభటులు వెళ్ళి ఈ విషయాన్ని యమధర్మరాజుకు చెబుతారు. జరిగింది తెలుసుకున్న యమధర్మరాజు ఒక పాపాత్ముడి విషయంలో ఇలా జరిగిందా అని ఆశ్చర్యపోతాడు. అదే సమయంలో నారదుడు అక్కడికి వస్తాడు. ధనేశ్వరుడు పాపాత్ముడే అయినప్పటికీ చివరి రోజుల్లో సజ్జన సాంగత్యం చేశాడు. కార్తీకంలో నర్మదా నదీ స్నానం చేశాడు. అందరూ పూజలు దీపారాధనలు చేస్తుంటే చూశాడు. కార్తీక వ్రత మహత్యం గురించి విన్నాడు. దైవనామస్మరణ చేశాడు. ఆ పుణ్య విశేషాల కారణంగా ధనేశ్వరుడిని నరక బాధలు ఏమీ చేయలేవు అని నారద మహర్షి చెబుతాడు. ధనేశ్వరుడు నరకంలో ఉండతగిన వాడు కాదని నారద మహర్షి చెప్పడంతో యమధర్మరాజు ఆలోచనలో పడతాడు. ఆ తరువాత తన దూతను పిలిచి ధనేశ్వరుడికి నరకలోక దర్శనం చేయించి ఆపై యక్షలోకానికి పంపించేసి రమ్మని చెబుతాడు. అలాగేనని చెప్పిన యమదూత ధనేశ్వరుడిని వెంటబెట్టుకుని అక్కడ నుంచి బయలుదేరతాడు. నరకాలు వివిధ రకాలుగా అమలు చేసే శిక్షలను గురించి చెబుతూ యమదూత అతన్ని తీసుకుని వెళతాడు. తప్తవాలుకము, అంధతా మిశ్రము, క్రకచము, అసిపత్రవనం, కూటశాల్మలి, రక్తపూయము, కుంభీపాకము, రౌరవము అనే నరకంలోని శిక్షించే కేంద్రాలను ధనేశ్వరుడికి చూపిస్తాడు. ఎవరు చేసిన పాపాలను వారిని ఇక్కడ శిక్షించడం జరుగుతూ ఉంటుంది. అన్నిటికంటే జీవుడు ఎక్కువగా బాధపడేది కుంభీపాకము అనే నరకానికి ఒకవైపున
దుర్గంధము, మరోవైపున మహాభయంకరము అయిన కుంభీపాకమును చూసినప్పుడు జీవుడు పడే హింస అంతా ఇంత కాదు అని చెబుతాడు. ఆ తర్వాత రౌరవము అనే నరకం కూడా భయానకమైనదే. దీర్ఘకాలికంగా బాధలను అనుభవించవలసి వారిని తీసుకువచ్చి ఇందులో వేస్తారు. ఒకసారి ఇందులో పడిన వారు కొన్ని వేల సంవత్సరాల పాటు ఇందులో నుంచి బయటపడలేరు. నువ్వు ఎన్ని పాపాలు చేసినప్పటికీ కార్తీక వ్రతాన్ని ఆచరించిన వారితో కలిసి ఉన్నావు. ఆ వ్రతాన్ని గురించి విన్నావు. అందువలన నువ్వు ఎలాంటి శిక్షలను అనుభవించకుండా నరకాన్ని దగ్గర నుంచి మాత్రమే చూసి వెళుతున్నావు అంటాడు. యమదూత వెంటరాగా ధనేశ్వరుడు యక్షలోకం చేరుకుంటాడు. ఆ లోకంలోకి అడుగు పెట్టగానే ఆయన యక్ష రూపాన్ని పొందుతాడు. అంతేకాదు, ఆయన పేరు ధనయక్షుడిగా మారిపోతుంది. అలా ధనేశ్వరుడు కార్తీక వ్రత విశేషం వలన ధనయక్షుడిగా మారిపోతాడు అని కృష్ణుడు చెప్పడంతో సత్యభామ ఆశ్చర్యపోతుంది. అలా కార్తీక వ్రత మహత్యాన్ని గురించి సత్యభామకి కృష్ణుడు తెలియజేశాడు అని సూతుడు మహర్షులతో చెబుతాడు. కార్తీక మాసంలో ఆచరించవలసిన నియమనిష్టలను అనుసరించవలసిన పద్ధతులను గురించి ప్రస్తావిస్తూ ఈ మాసం యొక్క విశిష్టతను కథల రూపంలో కార్తీక పురాణం చెబుతుంది. ఆ కథలను సరళమైన భాషలో మరింత ఆసక్తికరంగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. సేకరించిన కథలలోని సారాంశాన్ని అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పడమే ఇక్కడి మా ముఖ్య ఉద్దేశం. ఓం నమఃశివాయ చ నమఃశివాయ. సమస్త సన్మంగళానివం. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఉమా వల్లభ సాంబ శివ, ఉమా వల్లభ సాంబ శివ, ఉమా పూజిత సాంబ శివ, కాశీ పురీశ సాంబ శివ, కాశీ పురీశ సాంబ శివ, కైలాసవాస సాంబ శివ, కుబేరమిత్ర సాంబ శివ, కాలకంఠ సాంబ శివ, కేదారేశ్వర సాంబ శివ, కన్నప్ప పూజిత సాంబ శివ, కన్నప్ప పూజిత సాంబ శివ, సాంబ సదాశివ సాంబ శివ, గణేశ జన్నత సాంబ శివ, గణేశ జన్నత సాంబ శివ, గౌరీ మనోహర సాంబ శివ, గౌరీ సమేత సాంబ శివ, గౌరీ వల్లభ సాంబ శివ, గజ చర్మధార సాంబ శివ, చంద్రశేఖర సాంబ శివ, చంద్రకళాధర సాంబ శివ, చిదంబరేశ్వర సాంబ శివ, చిన్మయ రూప సాంబ శివ, చర్మాంబరధర సాంబ శివ, జన్మ విమోచన సాంబ శివ, జటాజూటధర సాంబ శివ, జటాజూటధర సాంబ శివ. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. కార్తీక మాసం 29 రోజు తెలియజేసినాము. మరల 30వ రోజు తెలుసుకుందాం. ఓం నమఃశివాయ చ నమఃశివాయ. శాంతి శాంతి శాంతి.